మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పిల్లలు, ఈ వీడియోలో మనం భిక్ష అనే పాఠం నేర్చుకుందాం. ఈ పాఠం ప్రక్రియ పద్యం. ఇతివృత్తం మానవ స్వభావం. కవి శ్రీనాథుడు. ముందుగా చదవండి, ఆలోచించి చెప్పండి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ఈ పద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, ఈ పద్యంలో శత్రువుగా దేన్ని పేర్కొన్నాడు, ఎందుకు? ఈ పద్యంలో కోపాన్ని శత్రువుగా పేర్కొన్నాడు. శత్రువు ఎలా మనకు నష్టం కలిగిస్తాడో, కష్టం కలిగిస్తాడో, అలాగే కోపం కూడా మనకు కష్ట నష్టాలను కలిగిస్తుంది. తర్వాత ప్రశ్న, శాంతి రక్షగా ఉంటుందనడంలో కవి ఉద్దేశమేమిటి? సమాధానం, శాంతి అంటే కోపతాపాలు లేకపోవడం. శాంత గుణం ఉంటే అదే మనలను రక్షిస్తుంది. శాంతం ఉంటే ఎవరితోనూ మనకు తగవు రాదు. శాంతి మనకు రక్షణను కల్పిస్తుంది. తర్వాత ప్రశ్న, సంతోషాన్ని స్వర్గంగా కవి ఎందుకు భావిస్తున్నాడు? సమాధానం, స్వర్గం అంటే దేవతల లోకం. స్వర్గలోకంలో ఉండేవారికి దుఃఖాలు ఉండవు, సంతోషమే ఉంటుంది. కాబట్టి మన సంతోషమే మనకు స్వర్గం వంటిదని కవి చెప్పాడు. తర్వాత ప్రశ్న, కోపం వల్ల కలిగే అనర్థాలను గురించిన సంఘటనలు మీకేమైనా తెలుసా? చెప్పండి. సమాధానం, కోపం వస్తే అనర్థాలు కలుగుతాయి. ఒక రోజున మా పక్కింటి వారు తమ వీధిని అంతా తుడిచి ఆ తుక్కును మా ఇంటి ముందు పోశారు. నేను వారిపై కోపపడి తిట్టాను. వాళ్ళు నన్ను కొట్టబోయారు. మా అమ్మగారు ఎలాగో సర్ది చెప్పారు. అదేవిధంగా ఇంకొకసారి నేను సైకిల్ మీద వెడుతూ ఒకరోజు కాలు జారి పక్కవారి బండి కింద పడ్డాను. నాకు దెబ్బలు తగిలాయి. పక్కవారు నన్ను పట్టించుకోలేదు. నేను కోపంతో తగువుకు వెళ్ళాను. చివరకు ఒకరిపై ఒకరు పోలీస్ కేసు పెట్టుకున్నాం. మాకు వైద్యానికి, కేసులకు చాలా ఖర్చయింది. కాబట్టి కోపం వల్ల చాలా అనర్థాలు కలుగుతాయి. పాఠ్యాంశ నేపథ్యం. వేదవ్యాసుడు 4 వేదాలను విభజించాడు. ఆయన పంచమ వేదం అని పేరు పొందిన మహాభారతాన్ని రచించాడు. అష్టాదశ పురాణాలను, ఉపపురాణాలను రచించాడు. అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు. బ్రహ్మజ్ఞాని అయిన వేదవ్యాసుడు పరమ శివభక్తుడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. పరమ పవిత్రమైనది, పరమేశ్వరునికి ప్రీతిపాత్రము అయినది అయిన కాశీ నగరంలో వేదవ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో నివసిస్తున్నాడు. ఈయన శివధర్మాన్ని పాటిస్తూ బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి ఉదయం చేయవలసిన సంధ్యాది విధులు పూర్తి చేసి మధ్యాహ్నం దాకా శివపురాణం చదివి మధ్యాహ్న కాలంలో శిష్యులతో కలిసి కాశీనగరంలో భిక్షాటన చేసేవాడు. శిష్యులు తాను వేర్వేరుగా భిక్షకు వెళ్ళి తెచ్చిన ఆహారాన్ని రాశిగా పోసి తెచ్చిన దానిలో సగం అతిథులకు, అభ్యాగతులకు సమర్పించి మిగిలిన దానిని వారు తినేవారు. ఒకసారి ఈశ్వరుడు వ్యాసుడి మనస్సు నిబ్బరాన్ని పరీక్షించాలని అనుకున్నాడు. వ్యాసునిలో భక్తి ఏమాత్రముందో చూద్దాం. అతడు శిష్యులతో భిక్షకు వెళ్ళినప్పుడు ఏ ఇంటిలోనూ వారికి భిక్ష దొరకకుండా చెయ్యి అని పార్వతికి చెప్పాడు. పార్వతీదేవి భర్త ఆజ్ఞ ప్రకారంగా కాశీనగరంలోని స్త్రీల మనస్సులలో ప్రవేశించి వ్యాసుడికి వారు భిక్ష పెట్టకుండా చేసింది. వ్యాసుడు శిష్యులు
భిక్ష కోసం వెళ్లడంతో పాఠం మొదలవుతుంది. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యాంశం కావ్య ప్రక్రియకు చెందింది. ఇది కాశీఖండం సప్తమాశ్వాసంలోనిది. కవి పరిచయం. ఆంధ్ర వాంగ్మయంలో పేరెన్నికగన్న కవి శ్రీనాథుడు. ఈయన 1380 నుండి 1470 సంవత్సరాల మధ్య కాలం నాటివాడు. ఈయన తల్లిదండ్రులు మారయ్య, భీమాంబ. కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి. విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును ఓడించి కనకాభిషేకాన్ని, కవి సార్వభౌమ బిరుదును పొందాడు. మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తసతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మాహాత్మ్యం, పల్నాటి వీర చరిత్ర, నందనందన చరిత్రలు శ్రీనాథుని రచనలు. శ్రీనాథుని చమత్కారానికి, లోకానుశీలనకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు చాలా ఉన్నాయి. ఉద్దండలీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి తన కవితా లక్షణాల్ని చెప్పుకున్న శ్రీనాథుడు సీస పద్యాలకు ప్రసిద్ధి. శ్రీనాథుని జీవిత చరిత్రనే 15వ శతాబ్ది ఆంధ్రదేశ చరిత్రగా భావిస్తారు. శ్రీనాథుని సీస పద్య రచనా వైభవం ఈయన కవితా వైశిష్ట్యానికి నిదర్శనం. ఈయన సీస పద్యాలు మార్గదర్శకాలై గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. శ్రీనాథుడు అవసాన దశలో రాజాశ్రయం లేక వ్యవసాయం చేశాడు. పన్నులు చెల్లింపలేక శిక్షలు అనుభవించాడు. అయినా ఆయనలో బేలతనం లేదు. శివభక్తుడు, ఆత్మస్థైర్యం కలవాడు, లోకజ్ఞుడు. తెలుగు మహాకవులలో ఉన్నత పీఠం అలంకరించాడు. ఈ పాఠం ప్రవేశిక. ఈ రోజుల్లో భిక్ష అనే మాట కేవలం అడుక్కు తినడం అనే అల్పార్థానికి పరిమితమైంది. నిజానికి ఒకప్పుడు భిక్ష అనేది పరమ పవిత్రమైన వ్రతం. శివుడు భిక్షేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు. గురువులు శిష్యులకు జ్ఞాన భిక్ష పెట్టేవాళ్ళు. గౌతమ బుద్ధుడు భిక్షావృత్తితోనే జీవనం సాగించేవాడు. గురుకులంలో చదువుకునే రాజకుమారులు సైతం భిక్షాటనతోనే విద్యార్థి జీవనం గడిపేవారు. భిక్ష పెట్టడం అన్నది ఒక మహాపుణ్య కార్యంగా భావించేవారు. తమ ఇంటికి వచ్చిన అతిథికి అతిథి దేవో భవ అని నమస్కరించి పూజించి వారికి భిక్ష సమర్పించేవాళ్ళు. ఇటువంటి భిక్షావ్రతంతో జీవించిన వేదవ్యాస మహర్షి కాశీనగరంలో శివుని పరీక్ష వల్ల పొందిన ఒక అనుభవం ఏమిటో ఈ పాఠం చదివి తెలుసుకోండి. మొదటి పద్యం. నెట్టుకొని కాయ బీరెండ పట్టపగలు తాను శిష్యులు నిల్లిల్లు దప్పకుండా గాసికా విప్రగృహ వాటికలను నర్చు నఖిల విద్యా గురుండు భిక్షాటనంబు. నెట్టుకొని కాయ బీరెండ పట్టపగలు తాను శిష్యులు నిల్లిల్లు దప్పకుండా గాసికా విప్రగృహ వాటికలను నర్చు నఖిల విద్యా గురుండు భిక్షాటనంబు. ప్రతిపదార్థం. అఖిల సమస్తములైన విద్యా విద్యలకును గురుండు గురువు అయిన వేదవ్యాసమునీంద్రుడు తానున్ తానును శిష్యులున్ తన శిష్యులును పట్టపగలు పట్టపగటియందు బీరెండ తీక్షణమైన ఎండ నెట్టుకొని అతిశయించి కాయన్ కాయుచుండగా కాశిక కాశికా నగరమునందలి విప్రగృహ బ్రాహ్మణ గృహాలకు సంబంధించిన వాటికలన్ వాడలయందు అంటే వీధులయందు ఇల్లిల్లు ప్రతి గృహాన్ని
తప్పకుండన్ విడవకుండా అంటే ఏ ఇంటిని కూడా విడిచిపెట్టకుండా భిక్షాటనంబు భిక్ష కొరకైన సంచారాన్ని వనర్చున్ చేయును చేస్తూ ఉంటాడట. భావం: చతుర్దశ విద్యలకును గురువైన వేదవ్యాస మునీంద్రుడు శిష్యులతో కలిసి పట్టపగలు పెరిగిన తీక్షణమైన ఎండలో కాశీనగరంలోని బ్రాహ్మణ వీధులలో భిక్ష కోసం ఏ ఇల్లు విడిచిపెట్టకుండా ప్రతి గృహానికి తిరుగుతాడు. తర్వాత పద్యం: వండుచున్నారమనెనొక్క వనజనేత్ర తిరిగి రమ్మను నొక్కలేదీగెబోడి దేవకార్యంబు నేడను దెరవయోర్తు ద్వాహ్ కవాటంబు దెరవదు వనితయొకతే. వండుచున్నారమనెనొక్క వనజనేత్ర తిరిగి రమ్మను నొక్కలేదీగెబోడి దేవకార్యంబు నేడను దెరవయోర్తు ద్వాహ్ కవాటంబు దెరవదు వనితయొకతే. ప్రతిపదార్థం: ఒక్క వనజనేత్ర ఒక పద్మాక్షి అంటే పద్మముల వంటి కన్నులు కలది. వండుచున్నారము వంట చేస్తున్నాము అనున్ అన్నది. ఒక్క ఒక లేదీగెబోడి లేత తీగ వంటి శరీరము గల స్త్రీ తిరిగి మరలా రమ్మనున్ రమ్మని అన్నది. తెరవ స్త్రీ ఓర్తు ఒకామె నేడు ఈరోజు దేవకార్యంబు దేవతల పూజాకార్యం అనున్ అన్నది. దేవతల పూజాకార్యం అంటే ఆ రోజు వాళ్ళింట్లో పితృదేవతలకు సంబంధించిన కార్యం. పితృదేవతలకు పెట్టకుండా భిక్ష వేయరాదు. వనితయొకతే ఒక ఇల్లాలు. ద్వాహ ద్వారము యొక్క కవాటంబున్ తలుపును తెరవదు తెరవనే తెరవలేదు. భావం: ఒక ఇల్లాలు వండుతున్నాము అన్నది. మరొక స్త్రీ మరల రండి అన్నది. ఇంకొక ఇల్లాలు ఈరోజు తమ ఇంట్లో దేవకార్యం అని చెప్పింది. మరి ఒక ఇల్లాలు అసలు ద్వారబంధం యొక్క తలుపులు తెరవనేలేదు. తర్వాత పద్యం: ముంగిట గోమయంబున గోముఖముదీర్చి కడలు 4 గమృగ్గు కర్రవెట్టి యతిథి నచ్చో నిల్పియర్ఘ్యపాద్యములిచ్చి పుష్పగంధంబుల బూజసేసి ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున నన్నంబు మీద నెయ్యభిగరించి ఫలపాయసాపూప బహు పదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమ బెట్టుదురు మాధుకర భిక్ష భిక్షకులకు గంకణంబులతో సూడిగములు రాయ గమ్రకరముల బ్రాహ్మణాంగనలు కాశినన్న పూర్ణ భవాని కట్టునుగు చెలులు. ముంగిట గోమయంబున గోముఖముదీర్చి కడలు 4 గమృగ్గు కర్రవెట్టి యతిథి నచ్చో నిల్పియర్ఘ్యపాద్యములిచ్చి పుష్పగంధంబుల బూజసేసి ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున నన్నంబు మీద నెయ్యభిగరించి ఫలపాయసాపూప బహు పదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమ బెట్టుదురు మాధుకర భిక్ష భిక్షకులకు గంకణంబులతో సూడిగములు రాయ గమ్రకరముల బ్రాహ్మణాంగనలు కాశినన్న పూర్ణ భవాని కట్టునుగు చెలులు. ప్రతిపదార్థం: ముంగిటన్ ఇంటి ముందు భాగంలో గోమయంబున్ ఆవు పేడతో గోముఖము తీర్చి అలికి కడలు అంచులు 4 గన్ 4 అయ్యేటట్లుగా మృగ్గు కర్రవెట్టి ముగ్గు పెట్టి అతిథిన్ వచ్చిన అతిథిని
అచ్చోన్ ఆ రంగవల్లి మధ్యలో అంటే ఆ చతురస్రంగా వేసిన ముగ్గు మధ్యలో నిలిపి అర్ఘ్యపాద్యములు కాళ్ళు చేతులు కడుగుకోవటానికి నీళ్లు ఇచ్చి పుష్పగంధంబులన్ పువ్వులతో గంధముతో పూజ చేసి పూజించి ప్రక్షాళితంబైన బాగుగా కడుగబడిన పసిడి చట్టువమునన్ బంగారు గరిటెతో అన్నంబు మీదన్ అన్నము పైన నెయ్యి నేతిని అభిగరించి కొంచెం వేసి ఫల పండ్లు పాయస పరమాన్నం అపూప పిండి వంటకాలు మొదలైన బహు అనేకములైన పదార్థాలతో భక్తి పూజ్య భావము యొక్క విశ్వాస నమ్మకము యొక్క తత్పర భావము యొక్క గరిమన్ పెంపుతో క్రమకరములన్ ఇంపైన చేతులయందు కంకణంబులతో ముత్యాలు పగడాలు మొదలైన వాటిని గుచ్చి చేతికి కట్టుకునే తోరాలతో సూడిగములు గాజులు రాయన్ వరసికొనుచుండగా కాశీనగరమందు అన్నపూర్ణ అనే పేరుగల భవుని భార్య అయిన పార్వతీదేవి యొక్క కట్టనుగు మిక్కిలి ప్రియురాండ్రైన చెలులు చెలికత్తెలైన అంటే స్నేహితురాళ్లైనటువంటి బ్రాహ్మణాంగనలు బ్రాహ్మణ స్త్రీలు భిక్షకులకున్ యతులకు భిక్ష అడిగేవారికి మాధుకర భిక్షన్ తేనెటీగను పోలిన భిక్షను పెడతారు అంటే వడ్డిస్తారు. భావం వాకిట్లో ఆవు పేడతో చక్కగా అలికి 4 అంచులు కలిసే విధంగా దానిపై ముగ్గు పెట్టి ఆ ముగ్గు మధ్యలో వచ్చిన అతిథిని నిలబెట్టి వారికి కాళ్ళు చేతులు కడుగుకోవడానికి నీళ్లు ఇచ్చి వారిని పువ్వులతో గంధముతో పూజ చేసి కడిగిన బంగారు గరిటెతో అన్నంపై ఆవునేతిని అభిగరించి పండ్లతో పరమాన్నముతో పలు రకాల పిండి వంటలతో భక్తి విశ్వాసాలు ఉట్టిపడే రీతిగా చేతి తోరాలతో గాజులు ఒరిసికొని ధ్వని చేస్తుండగా తమ ఇంపైన చేతులతో కాశీనగరంలోని బ్రాహ్మణ స్త్రీలు యతీశ్వరులకు మాధుకర భిక్ష పెడుతూ ఉంటారు. ఆ ఇల్లాండ్రు అన్నపూర్ణాభవానికి ప్రియమైన స్నేహితురాండ్రుగా పేరు పొందారు. తర్వాత పద్యం. ఆ పరమపురం ధృళయం దే పుణ్యాంగనయు భిక్ష ఎడదయ్యగట రేపాడి మేలుకనియే నే పాపాత్ముని ముఖంబుని క్షించితినో. ఆ పరమపురం ధృళయం దే పుణ్యాంగనయు భిక్ష ఎడదయ్యగట రేపాడి మేలుకనియే నే పాపాత్ముని ముఖంబుని క్షించితినో. ప్రతిపదార్థం. అటువంటి పరమ ముఖ్యమైన పురంధ్రులయందున్ కుటుంబినులలో అంటే మగడును బిడ్డలును కల స్త్రీని పురంధ్రి అంటారు. ఏ పుణ్యాంగనయున్ ఏ పుణ్యవతియును భిక్షాన్నమును ఇడదయ్యన్ పెట్టదాయను పెట్టలేదు కట అక్కట ఏను నేను రేపాడి తెల్లవారుజాముననే మేలుకొని నిద్రలేచి ఏ పాపాత్ముని ఎటువంటి పాపి యొక్క ముఖంబున్ ముఖాన్ని ఈక్షించితినో చూశాను. భావం అటువంటి పరమ పురంధ్రులలో ఏ యొక్క పుణ్యస్త్రీయును కూడా నాకు భిక్ష పెట్టడానికి రాలేదు. నేను ఈనాడు ఉదయం నిద్రలేచి ఎటువంటి పాపాత్ముని ముఖాన్ని చూశానో కదా. తర్వాత పద్యం.
ఉపవసింతుముగాక నేడుడిగి మడిగి యస్తమించుచునున్న వాడహిమ భానుడెల్లి పారణకైన లేదెట్లు మనకు మాధుకర భిక్ష బ్రాహ్మణ మందిరముల. ఉపవసింతుముగాక నేడుడిగి మడిగి యస్తమించుచునున్న వాడహిమ భానుడెల్లి పారణకైన లేదెట్లు మనకు మాధుకర భిక్ష బ్రాహ్మణ మందిరముల. ప్రతిపదార్థం. ఊడిగి భిక్ష కోసం తిరగడం మాని, మడిగి అణగియుండి నేడు ఈరోజు, ఉపవసింతుముగాక ఉపవాసం ఉందుముగాక. అహిమభానుడు వేడి కిరణములు గలవాడైన సూర్యుడు, అస్తమించుచున్నవాడు అస్తమిస్తున్నాడు. ఎల్లి రేపు, మనకున్ మనకు, బ్రాహ్మణ మందిరములన్ బ్రాహ్మణ గృహాలలో, మాధుకర భిక్ష మాధుకర రూపమైన భిక్ష, పారణకైనన్ ఉపవాసం నుండి మరునాడు చేసే భోజనానికైనా, లేదెట్లు లేకుండా ఎలా ఉంటుంది, తప్పక లభిస్తుంది. భావం. ఇంకా భిక్ష కోసం తిరగడం కట్టిపెట్టి కడుపులో కాళ్ళు పెట్టుకుని మడిగి ఉండి ఉపవాసం చేద్దాం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రేపైనా మనకు ఈ బ్రాహ్మణ మందిరాలలో ఉపవాసం తర్వాత చేసే పారణ భోజనానికి సరిపడ భిక్ష దొరకకపోదు అని వ్యాసుడు తనలో తాను అనుకున్నాడు. అని యా రాత్రి గడిపి మరునాడు మధ్యాహ్నకాలంబున శిష్యులం దాను వేరు వేరు విప్రభవన వాటికల భిక్షాటనంబొనర్పంబోయి తొలునాటి ఎట్ల ముక్కంటి మాయ నే మచ్చికంటియు వంటకంబు పెట్టకున్న గటకటంబడి భిక్షాపాత్రంబు నట్ట నడువీధిం బగులవైచి కోపావేశంబున. అని యా రాత్రి గడిపి మరునాడు మధ్యాహ్నకాలంబున శిష్యులం దాను వేరు వేరు విప్రభవన వాటికల భిక్షాటనంబొనర్పంబోయి తొలునాటి ఎట్ల ముక్కంటి మాయ నే మచ్చికంటియు వంటకంబు పెట్టకున్న గటకటంబడి భిక్షాపాత్రంబు నట్ట నడువీధిం బగులవైచి కోపావేశంబున. ప్రతిపదార్థం. అని అట్లు చెప్పి ఆ రాత్రి గడపి ఆ రాత్రి ఎలాగో వెళ్ళదీసి మరునాడు తరువాతి రోజు మధ్యాహ్నకాలంబునన్ మధ్యాహ్నవేళయందు శిష్యులున్ శిష్యులును తానున్ తానును అంటే వ్యాసుడును వేరువేరున్ విడివిడిగా వేదవ్యాసుండు వేదవ్యాస మహర్షి విప్రభవన బ్రాహ్మణ మందిరములు ఉన్న వాటికలన్ వాడలలో వీధులలో భిక్షాటనంబు భిక్ష కోసం సంచారం వనర్పంబోయి చేయబోయి తొలినాటి అట్లా ముందు రోజులాగే ముక్కంటి మాయన్ శివుని మాయచేత ఏ మత్స్యకంటియున్ ఏ మీననేత్రయును అంటే చేపల వంటి కన్నులు కల స్త్రీ అని అర్థం. వంటకము అన్నం పెట్టకున్నన్ పెట్టకపోగా కటకటంబడి బాధపడి భిక్షాపాత్రంబు భిక్షాపాత్రను నట్ట నడువీధిన్ వీధి నట్ట నడుమ అంటే వీధి మధ్యలో పగులవైచి పగలకొట్టి కోపావేశంబునన్ కోపము యొక్క ఆవేశంతో. భావం. అని వేదవ్యాసుడు శిష్యులతో ఆ రాత్రి మఠంలో గడిపి మరుసటి రోజు యథావిధిగా మధ్యాహ్న సమయానికి శిష్యులును తాను వేర్వేరుగా బ్రాహ్మణ వాడలలో భిక్షాటనం చేయసాగారు. కాని అంతకు ముందు రోజులాగే విశ్వనాథుడి మాయ వల్ల ఏ ఇల్లాలు వారికి భిక్ష పెట్టలేదు. దానితో వ్యాసుడు బాధపడి కోపంతో భిక్షాపాత్రను నట్టనడి వీధిలో ముక్కలు ముక్కలయ్యేటట్లు పగలకొట్టాడు.
అంతటితో కోపావేశం దిగక తర్వాత పద్యం. ధనము లేకుండెదరు మూడు తరములందు మూడు తరముల జడుగాక మోక్షలక్ష్మి విద్యయును మూడు తరముల వెడలవలయు బంచజనులకు గాసికా పట్టణమున. ధనము లేకుండెదరు మూడు తరములందు మూడు తరముల జడుగాక మోక్షలక్ష్మి విద్యయును మూడు తరముల వెడలవలయు బంచజనులకు గాసికా పట్టణమున. ప్రతిపదార్థం. కాశికా పట్టణమునన్ కాశీపట్టణమునందు పంచజనులకున్ మనుష్యులకు అంటే పంచభూతములచే పుట్టువారు మనుష్యులు. మూడు తరములన్ మూడు తరముల పాటు మోక్షలక్ష్మి కైవల్యలక్ష్మి చెడుగాక చెడిపోవుగాక. మూడు తరములన్ మూడు తరముల పాటు విద్యయును విద్య కూడా వెడలవలయున్ లేకుండా పోవాలి. మూడు తరములందున్ మూడు తరముల పాటు ధనము లేకుండెదరు ధనము లేకుండా ఉంటారు అంటే పేదవారై ఉంటారు. భావం. కాశీ నివాసులకు ముదిరిన ఈ ధనమదం దిగిపోయే వరకు వీరు మూడు తరాల వరకు నిరుపేదలై ఉండాలి. మూడు తరాల వరకు వీరికి ముక్తి లక్ష్మి చెడిపోవాలి. మూడు తరాల వరకు వీరు చదువులేనివారు కావాలి అని వ్యాసుడు కాశీనగరాన్ని శపించడానికి సిద్ధమయ్యాడు అని పారాశర్యుండు క్షుత్పిపాసాపరవశుండై శపింపం దలంచు నవసరంబుననొక్క విప్రభవనంబు వాకిటం పార్వతి ప్రాకృత వేషంబున. అని పారాశర్యుండు క్షుత్పిపాసాపరవశుండై శపింపం దలంచు నవసరంబుననొక్క విప్రభవనంబు వాకిటం పార్వతి ప్రాకృత వేషంబున. ప్రతిపదార్థం. అని ఈ విధంగా పారాశర్యుండు వ్యాసుడు పరాశర మహర్షి కుమారుడు వేదవ్యాసుడు క్షుత్ ఆకలితోనూ పిపాస దప్పికతోనూ అంటే నీరు త్రాగాలనే కోరికతోనూ పరవశుండై పరాధీనుడై శపింపన్ శపించడానికి తలచు ఊహించే అవసరంబునన్ సమయంలో ఒక విప్రభవనంబు బ్రాహ్మణ మందిరము యొక్క వాకిటన్ వాకిలియందు పార్వతీదేవి ప్రాకృత వేషంబునన్ సామాన్య స్త్రీ వేషంలో. భావం. అని ఆకలి దప్పులతో బాధపడుతున్న వ్యాసుడు శపించాలని ఆలోచిస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణ భవనం ద్వారం దగ్గర పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో కనబడి వేదవ్యాసుని ఈ విధంగా మందలించింది. తర్వాత పద్యం. వేద పురాణ శాస్త్ర పదవీనదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ శిఖాదిరూఢ యయ్యాదిమ శక్తి సంయమివరా ఇటు రమ్మని పిల్చె హస్త సంజ్ఞాధరలీల రత్న ఖచితాభరణంబులు ఘల్లు ఘల్లనన్. వేద పురాణ శాస్త్ర పదవీనదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ శిఖాదిరూఢ యయ్యాదిమ శక్తి సంయమివరా ఇటు రమ్మని పిల్చె హస్త సంజ్ఞాధరలీల రత్న ఖచితాభరణంబులు ఘల్లు ఘల్లనన్. ప్రతిపదార్థం. వేదములయందు పురాణములయందు శాస్త్రములయందు ప్రతిపాదింపబడిన పదవి జ్ఞానమునకు నదవీయసి అయిన అంటే మిక్కిలి దూరము నందులేని దగ్గరగా ఉన్నటువంటి
పెద్ద ముత్తైదువ పెద్దదైన పురంధ్రి. కాశికానగర కాశీనగరము అనేడి హాటకపీఠ స్వర్ణపీఠము యొక్క శిఖరమందు అధిరూఢ అధిరోహించియున్న అయ్యాదిమశక్తి ఆ ఆదిశక్తి స్వరూపిణి అయిన అన్నపూర్ణాదేవి హస్తసంజ్ఞ చేతి సంజ్ఞయందు వెల్లడి అవుతున్న ఆదరముతో కూడిన లీలన్ విలాసముతో రత్నములతో ఖచిత పొదగబడిన ఆభరణంబులు నగలు అంటే చేతి గాజులు గల్లు గల్లనన్ గల్లు గల్లుమని శబ్దము చేయుచుండగా సంయమివర ఓ మునీశ్వర ఇటురమ్ము అని ఇటురమ్మని పిలిచింది. భావం సకల వేదాలు సకల పురాణాలు సకల శాస్త్రములు నిర్దేశిస్తున్న మార్గానికి దగ్గరగా ఉన్న పెద్ద ముత్తైదువ కాశీనగరం అనే బంగారు పీఠంపై అధిరోహించిన ఆ ఆదిమశక్తి అయిన అన్నపూర్ణాదేవి తన చేతితో సంజ్ఞ చేసింది. ఆ సంజ్ఞలో ఆదరం కనబడింది. అప్పుడు ఆమె రత్న ఖచ్చితమైన ఆభరణాలు గల్లు గల్లుమని చప్పుడయ్యాయి. అలా గల్లుమంటుండగా ఆమె ఓ మునీశ్వర ఇలారా అని వ్యాసుడిని పిలిచింది. తర్వాత పద్యం. ఆ కంఠంబుగా నింప్టు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా లేకున్నంగడు నంగలార్చెదవు మేలే లెస్స సాంతుండవే నీకంటెన్మతిహీనులే కటకట నీవార ముష్టింపజుల్ శాకాహారులు గంధభోజులు శిలోంచ ప్రక్రముల్ తాపసుల్. ఆ కంఠంబుగా నింప్టు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా లేకున్నంగడు నంగలార్చెదవు మేలే లెస్స సాంతుండవే నీకంటెన్మతిహీనులే కటకట నీవార ముష్టింపజుల్ శాకాహారులు గంధభోజులు శిలోంచ ప్రక్రముల్ తాపసుల్. ప్రతిపదార్థం. ఇప్పుడు ఆ కంఠంబుగన్ కంఠముదాకా మాధుకర భిక్షాన్నంబు మాధుకర రూపమైన భిక్షాన్నమును భక్షింపగాన్ తినడానికి లేకున్నన్ లేకపోయేసరికి కడున్ మిక్కిలి అంగలార్చెదవు అంగలు వేస్తున్నావు అంటే దుఃఖిస్తున్నావు మేలే నీవు చేసే పని మంచిదా లెస్స బాగున్నదా శాంతుండవే నీవు శాంతగుణం కలవాడువేనా కటకట అక్కటకట నీవార ముష్టింపచుల్ ఏ పూటకా పూట పిడికెడు నివ్వరి వడ్లు దంచుకొని వండి తినేవారును శాకాహారులు కాయకూరలు మాత్రమే తినేవారును కందభోజులు దుంపలు మాత్రమే తినేవారును శిల కోత కోసిన వరిమళ్లలో జారిపడిన కంకులు ఏరుకొని వాటితో బ్రతికేవారును ఉంచ ప్రక్రముల్ రచ్చరోళ్ల వద్ద వడ్లు దంచేటప్పుడు చుట్టూ జారిపడిన బియ్యపు గింజలు ఏరు కొనడమే జీవనంగా కలవారును అయిన తాపసుల్ తపస్సు చేసుకునేవారు అంటే మునులు నీకంటెన్ నీకన్నా మతిహీనులే బుద్ధి తక్కువవారా తెలివి తక్కువవారా అని. భావం ఇప్పుడు గొంతుదాకా తినడానికి మాధుకర భిక్షాన్నం దొరకలేదని నీవు ఇంతగా చిందులు వేస్తున్నావు కదా, ఇది మంచి పనియేనా? బాగున్నది. నిజంగా నీవు శాంత స్వభావుడవేనా? పిడికెడు వరి గింజలతో కాలం వెళ్లబుచ్చేవారు, శాకాహారంతో దుంపలతో సరిపెట్టుకునేవాళ్లు, వరి మళ్లలో కంకులు ఏరుకొని బ్రతికేవాళ్లు, రోళ్ల వద్ద జారిపడిన బియ్యం ఏరుకొని జీవించేవాళ్లు అయిన మునులు నీకంటే తెలివి తక్కువవారా? తర్వాత పద్యం.
ఓ మునీశ్వర వినవయ్యయున్నయూరుగన్న తల్లియు నొక్క రూపన్న రీతి ఎటు విశేషించి శివుని యర్ధాంగలక్ష్మి కాసి ఇవ్వీటి మీద నాగ్రహము దగునే. ఓ మునీశ్వర వినవయ్యయున్నయూరుగన్న తల్లియు నొక్క రూపన్న రీతి ఎటు విశేషించి శివుని యర్ధాంగలక్ష్మి కాసి ఇవ్వీటి మీద నాగ్రహము దగునే. ప్రతిపదార్థం. ఓ మునీశ్వరా, ఓ మునీశ్వరుడా, ఉన్నయూరున్ తాను నివసిస్తున్న ఊరును, కన్న తల్లియున్ తనను కనిన తల్లియును, ఒక్క రూపు ఒకే మాదిరి అన్న రీతి అనే రీతిని వినవయ్యా నీవు వినలేదా, అటు విశేషించి అంతకంటెనూ విశేషించి కాశీ కాశీపట్టణం శివుని ఈశ్వరుని యొక్క అర్ధాంగలక్ష్మి భార్య ఇవ్వీటి మీదన్ ఈ కాశీనగరం మీద ఆగ్రహము కోపం తగునే తగునా. భావం. పెద్ద ముత్తైదువు రూపంలో ఉన్న పార్వతీదేవి ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అనే నీతిని నీవు వినలేదా, అంతకంటెనూ విశేషించి శివుని అర్ధాంగలక్ష్మి అయిన ఈ కాశీనగరి మీద నీవు ఇంత కోపం చూపించటం తగునా అని వ్యాసుని మందలించింది. ఇట్టి కాశికానగరంబు మీద భిక్ష లేకుండుట కారణంబుగా నీయంత వాడు కటకటంబడి శపింపదలంచునే, విశేషించి యాకొన్నవాడవుగావున నీ అవసరంబున నిన్ను హెచ్చుగుందాడుట మముబోటి గృహిణులకు మెచ్చుగాదు. మా ఇంటికిం గుడువరమ్ము కుడిచి కూర్చున్న పిమ్మటం గొన్ని మాటలు నీతో నాడగలిననిన నమ్మహాసాధ్వింగని పారాశర్యుండిట్టులనియే. ఇట్టి కాశికానగరంబు మీద భిక్ష లేకుండుట కారణంబుగా నీయంత వాడు కటకటంబడి శపింపదలంచునే, విశేషించి యాకొన్నవాడవుగావున నీ అవసరంబున నిన్ను హెచ్చుగుందాడుట మముబోటి గృహిణులకు మెచ్చుగాదు. మా ఇంటికిం గుడువరమ్ము కుడిచి కూర్చున్న పిమ్మటం గొన్ని మాటలు నీతో నాడగలిననిన నమ్మహాసాధ్వింగని పారాశర్యుండిట్టులనియే. ప్రతిపదార్థం. ఇట్టి కాశికానగరంబు మీదన్ ఇటువంటి కాశీపట్టణం పైన భిక్ష లేకుండుట కారణంబుగాన్ భిక్ష దొరకలేదన్న కారణంగా నీయంతవాడు నీయంతటి మునీశ్వరుడు కటకటంబడి కోపగించుకొని శపించాలని తలంచునే అనుకుంటాడా. బ్రాహ్మణుండవు గదా, నీవు బ్రాహ్మణుడవు గదా, నీవేమన్నన్ నీవు ఏమన్నా చెల్లుబడి అవుతుంది. అటు విశేషించి అంతకంటెనూ విశేషంగా ఆకొన్నవాడవు ఆకలితో ఉన్నావు కావునన్ కాబట్టి ఈ అవసరంబునన్ ఈ సందర్భంలో నిన్ను హెచ్చుకుందాడుట నిందించడం అంటే నీతో వాదులాడటం మముబోటి మా వంటి గృహిణులకున్ ఇల్లాండ్రకు మెచ్చుగాదు మెప్పు కలిగించదు. మా ఇంటికి కుడువన్ తినడానికి రమ్ము రావయ్యా. కొన్ని మాటలు నీతో ఆడన్ పలకవలసినవి కలవు ఉన్నాయి అనినన్ అనగా అమ్మహాసాధ్విన్ ఆ గొప్ప పతివ్రతను కని చూచి పారాశర్యుండు వేదవ్యాసుడు అంటే పరాశరుని కుమారుడు ఇట్టులనియే ఈ విధంగా అన్నాడు. భావం. ఇటువంటి కాశీనగరం మీద కేవలం భిక్ష దొరకలేదని నీలాంటి ఉత్తముడు బాధపడి శపించాలని అనుకోవచ్చా? నీవు బ్రాహ్మణుడవు కాబట్టి నీవు ఏమన్నా నీకు చెల్లుతుంది. పైగా నీవు ఆకలితో ఉన్నావు కాబట్టి
ఈ సమయంలో నిన్ను ఎక్కువగా నిందించడం మాలాంటి గృహిణులకు మర్యాద కాదు. మా ఇంటికి భోజనానికి రా. భోజనమైన తరువాత నీతో కొన్ని మాటలు మాట్లాడవలసి ఉన్నది అని పార్వతీదేవి వ్యాసునితో చెప్పగా ఆ మహాసాధ్విని చూచి వ్యాసుడు ఈ విధంగా అన్నాడు. తర్వాత పద్యం. అస్తమింపగజేరినాడహిమకరుడు శిష్యులేగాక యయుతంబు చిగురుబోడి వ్రతము తప్పి భుజింపంగవలనుగాదు నేడు నిన్నటి మరునాడు నిక్కువంబు. అస్తమింపగజేరినాడహిమకరుడు శిష్యులేగాక యయుతంబు చిగురుబోడి వ్రతము తప్పి భుజింపంగవలనుగాదు నేడు నిన్నటి మరునాడు నిక్కువంబు. ప్రతిపదార్థం. అహిమకరుడు సూర్యుడు అంటే చల్లనివి కాని కిరణములు కలవాడు. అస్తమింపగన్ అస్తమించడానికి, చేరినాడు సమీపించాడు, ఏగాక నేను కాకుండా, శిష్యులు అయుతంబు 10,000 మంది ఉన్నారు, వ్రతము తప్పి వ్రతం విడిచిపెట్టి, భుజింపన్ భుజించడానికి, వలను కాదు యుక్తం కాదు, చిగురుబోడి చిగురు వంటి శరీరం కలదాన, నేడు కూడా, నిన్నటి రోజునకు మరునాడు మరుసటి రోజే అంటే నిన్నలాగే ఈరోజు కూడా పస్తు ఉండడమే అని అర్థం. నిక్కువంబు నిజం. భావం. తల్లి పల్లవగాత్రి సూర్యుడు అస్తమించడానికి సమీపించాడు. సూర్యాస్తమయం కాబోతోంది. నేను కాక నాకు ఇంకా 10,000 మంది శిష్యులు ఉన్నారు. అందరితో కలిసి భుజించే వ్రతం ఉన్న నేను నా వ్రతాన్ని విడిచిపెట్టి మీ ఇంట్లో ఒక్కడిని భుజించలేను. ఈ రోజు కూడా నిన్నటి రోజుకు మరుసటి రోజే అంటే నిన్నటిలాగే ఈరోజు కూడా ఉపవాసం నాకు తప్పదు అని అర్థం. తర్వాత పద్యం. అనవుడు నల్ల నవ్వి కమలానన ఇట్లను లెస్సగాక యో మునివర నీవు శిష్యగణముంగొని చెయ్యనరమ్ము విశ్వనాథుని కృప పేర్మినెందరతిదుల్చనుదెంచిన గామధేనువుంబని గొనునట్లు పెట్టుదున పారములైన యభీత్సితాపన్నముల్. అనవుడు నల్ల నవ్వి కమలానన ఇట్లను లెస్సగాక యో మునివర నీవు శిష్యగణముంగొని చెయ్యనరమ్ము విశ్వనాథుని కృప పేర్మినెందరతిదుల్చనుదెంచిన గామధేనువుంబని గొనునట్లు పెట్టుదున పారములైన యభీత్సితాపన్నముల్. ప్రతిపదార్థం. అనవుడున్ వేదవ్యాసుడు ఇట్లు చెప్పగా కమలాసన పద్మం వంటి ముఖం గల ఆ ముత్తైదువ అల్లా కొంచెం అంటే మెల్లగా నవ్వి ఇట్లనున్ ఇలా చెప్పింది. లెస్సగాక మేలు అగునుగాక ఓ మునివర ఓ మునీశ్వరుడా నీవు శిష్యగణమున్ శిష్యులందరినీ తీసుకొని చెయ్యనన్ శీఘ్రంగా రమ్ము మా ఇంటికి భోజనానికి రండి. విశ్వనాథుడైన పరమేశ్వరుని యొక్క కృప పేర్మిన్ దయాతిశయం చేత అంటే అధికమైన దయచేత ఎందరతిథుల్ ఎంతమంది అతిథులు చనుదెంచినన్ వచ్చినప్పటికీ కామధేనువున్ దేవతల కామధేనువును పనిగొనునట్లు స్వాధీనం చేసుకున్న విధంగా అపారములైన అంతులేని అభీప్సితాన్నముల్ కోరిన పదార్థాలను పెడతాను. భావం. వేదవ్యాసుడు ఇలా చెప్పగా పద్మం వంటి ముఖం గల ముత్తైదువ చిరునవ్వు నవ్వి మంచిది సరేలే, విశ్వనాథుని దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువును కలిగియున్న యజమానురాలు ప్రీతిగా
కోరిన పదార్థాలన్నీ నేను అనంతంగా పెట్టగలను. కాబట్టి నీ శిష్యులను తీసుకొని వెంటనే భోజనానికి రా అని అన్నది. అనిన నట్ల కాక మహాప్రసాదంబని వేదవ్యాసుండు శిష్యులం గూర్చుకొని భాగీరథికింజని యుపస్పర్శం బాచరించి ఏ తెంచిన. అనిన నట్ల కాక మహాప్రసాదంబని వేదవ్యాసుండు శిష్యులం గూర్చుకొని భాగీరథికింజని యుపస్పర్శం బాచరించి ఏ తెంచిన. ప్రతిపదార్థం. అనినన్ అట్లు ముత్తైదువ చెప్పగా, అట్ల కాక అట్లే అగుగాక అంటే అలాగే చేస్తాను, మహాప్రసాదంబని మహానుగ్రహమని, వేదవ్యాసుండు వేదవ్యాసుడు శిష్యులన్ శిష్యులను కూర్చుకొని కలుపుకొని అంటే తన వెంటబెట్టుకొని చని వెళ్ళి గంగకు వెళ్ళి ఉపస్పర్శంబు స్నానమును ఆచమనమును ఆచరించి చేసి ఏ తెంచినన్ రాగా. భావం. ఆ ముత్తైదువ అట్లు చెప్పగా సరే మహాప్రసాదం అని వేదవ్యాసుడు శిష్యులను తీసుకుని గంగానదికి వెళ్ళి స్నానం ఆచమనం పూర్తి చేసుకుని రాగా. తర్వాత పద్యం. గొడుగు పాగలగిలకలు గులకరింప నిందు బింబాస్య ఎదురుగా నేగుదెంచి ఛాత్ర సహితంబుగా బరాసరతనూజు బంతి సాగించె భుక్తిశాలాంతరమున. గొడుగు పాగలగిలకలు గులకరింప నిందు బింబాస్య ఎదురుగా నేగుదెంచి ఛాత్ర సహితంబుగా బరాసరతనూజు బంతి సాగించె భుక్తిశాలాంతరమున. ప్రతిపదార్థం. గొడుగు పాగల గిలకలు అంటే గొడుగు పావుకోళ్ల యొక్క గిలకలు, గొడుగుల వలె నుండు గుబ్బలు గల పావుకోళ్లు. గులకరింపన్ మ్రోగుతుండగా, ఇందుబింబాస్య చంద్రబింబము వంటి ముఖం కల ఆ ఇల్లాలు ఎదురుగాన్ వ్యాసునకు ఎదురుగా ఏగుదెంచి వచ్చి మునీశ్వరునకు ఎదురేగి ఛాత్ర సహితంబుగాన్ శిష్య సమేతంగా పరాశరతనూజు బంతి పరాశరుని కుమారుడైన వ్యాసుడు మొదట కూర్చున్న బంతిని భుక్తిశాలాంతరమునన్ భోజనశాల లోపల సాగించెన్ వడ్డన సాగించింది. భావం. తాను ధరించిన గొడుగు పావుకోళ్ల గిలకలు ప్రోగుతుండగా చంద్రముఖి అయిన ఆ ముత్తైదువ వారికి ఎదురుగా వచ్చి స్వాగతం చెప్పింది. శిష్య సమేతంగా వేదవ్యాస మునీంద్రుడు భోజనశాలలో కూర్చున్నాడు. అప్పుడు ఆమె ఆ పంక్తికి వడ్డన సాగించింది. పిల్లలు, ఇప్పుడు మనం ఈ పాఠ్యభాగ సారాంశం తెలుసుకుందాం. వేదవ్యాసుడు ఒకరోజు కాశీనగరంలో శిష్యులతో మధ్యాహ్న సమయంలో భిక్ష కోసం బ్రాహ్మణ వీధులలో ఇంటింటికి తిరిగాడు. ఎవరు ఆయనకు భిక్ష పెట్టలేదు. కాశీనగరంలోని బ్రాహ్మణ స్త్రీలు రోజూ అతిథులకు మాధుకర భిక్ష పెడుతూ ఉంటారు. కాని ఆనాడు వ్యాసుడికి ఎవరూ భిక్ష పెట్టలేదు. ఆ రోజుకు ఎలాగో ఉపవాసం ఉందామని, మరునాడు పారణకు భిక్ష దొరకకపోదని వ్యాసుడు నిశ్చయించాడు. మరుసటి రోజున వ్యాసుడు తిరిగి శిష్యులతో భిక్షాటనకు వెళ్ళాడు. ఈశ్వరుడి మాయ వల్ల ఆ రోజు కూడా ఆయనకు ఎవ్వరూ భిక్ష పెట్టలేదు. వ్యాసుడు కోపంతో తన భిక్షాపాత్రను వీధి మధ్యలో పగలగొట్టి కాశీవాసులకు 3 తరాల దాకా ధనం, మోక్షం, విద్య లేకుండా పోవాలి అని శపించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు పార్వతీదేవి ఒక బ్రాహ్మణ భవనం వాకిట్లో సామాన్య స్త్రీ వలె కనబడి వ్యాసుని రమ్మని పిలిచి ఇలా మందలించింది. ఓ మహర్షి, నీవు గొంతుదాకా తినడానికి మాధుకర భిక్ష దొరకలేదని గంతులు వేస్తున్నావు. నివ్వరి బియ్యం తినేవారు, శాకాహారులు, కందభోజులు,
ఉంచ వృత్తితో జీవించేవారు అయిన మునీశ్వరులు నీకంటే తెలివి తక్కువ వారు కాదు. ఉన్న ఊరు కన్న తల్లి సమానం అంటారు. అదీకాక కాశీ ఈశ్వరుడి భార్య. భిక్ష దొరకలేదని నీవు కాశీనగరాన్ని శపించడం తగదు. నీవు ఆకలితో ఉన్నావు. మా వంటి గృహిణులు నిన్ను ఇలా నిందించడం మంచిది కాదు. మా ఇంటికి భోజనానికి రా. భోజనం చేసిన తరువాత నీతో మాట్లాడవలసిన మాటలు ఉన్నాయి. పార్వతీదేవి మాటలు విని వ్యాసుడు ఆమెతో, అమ్మా, సూర్యుడు అస్తమిస్తున్నాడు. నాకు 10,000 మంది శిష్యులు ఉన్నారు. వారు తినకుండా నేను తిననని నాకు వ్రతం ఉంది. నిన్నటిలాగే ఈరోజు కూడా పస్తు ఉంటాం అన్నాడు. అప్పుడు పార్వతీదేవి చిరునవ్వు నవ్వి, మునీశ్వరా, నీవు శిష్యులను కూడా వెంటబెట్టుకుని తొందరగా భోజనానికి రా. ఈశ్వరుడి దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా అందరికీ కోరిన అన్నం పెడతాను అంది. వ్యాసుడు సరేనని గంగలో స్నానం చేసి శిష్యులతో వచ్చాడు. పార్వతీదేవి వారికి స్వాగతం చెప్పి వారందరికీ భోజనశాలలో బంతి వేసి వడ్డించింది. ఇది ఈ పాఠం సారాంశం.